Hello everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ సమ్మర్లో మనం కిడ్స్తో మాట్లాడుతూ ఉండే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే గనక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నవ్వుతున్నావా ఏడుస్తున్నావా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ లాఫింగ్ ఆర్ క్రయింగ్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఈస్ ఇంత ఎక్కువగా ఎప్పుడూ నవ్వలేదు. ఈ సెంటెన్స్ని ఐ హ్యావ్ నెవర్ లాఫ్డ్ దిస్ మచ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే వేడి గాలి వస్తోంది. సమ్మర్లో ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ఎందుకు అన్నిసార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇంత ఎండలో సైకిల్ తొక్కుతావా? పిల్లలు ఇలా అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని విల్ యూ రైడ్ అ బైసైకిల్ ఇన్ దిస్ మచ్ హీట్? విల్ యూ రైడ్ అ బైసైకిల్ ఇన్ దిస్ మచ్ హీట్ ఇలా అడుగుతాం, ఇంత వేడిలో లేదా ఇంత ఎండలో అని. అదే నువ్వు 5 గంటల తర్వాత బయటకు వెళ్ళి సైకిల్ తొక్కుకో ఇలా చెప్పాలనుకుంటే గో అవుట్ సైడ్ అండ్ రైడ్ యువర్ బైసైకిల్ ఆఫ్టర్ 5 o'clock. గో అవుట్ సైడ్ అండ్ రైడ్ యువర్ బైసైకిల్ ఆఫ్టర్ 5 o'clock ఇలా చెప్తాం. అదే నువ్వు ఇంత ఎండలో బయటకు వెళ్తే నీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఉండరు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ఇన్ ద హీట్ ఆర్ ఇన్ దిస్ హీట్ none of your friends will be there. If you go outside in this heat or in the heat, none of your friends will be there. ఇలా చెప్తాం. None of your friends will be there అంటే నీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఉండరు లేదా అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే నువ్వు అస్సలు వాటర్ తాగట్లేదు కదా. పిల్లలతో ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్ ఎట్ ఆల్ రైట్. యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్ ఎట్ ఆల్ రైట్ ఇలా అడుగుతాం. యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్ రైట్ అంటే నువ్వు వాటర్ తాగట్లేదు కదా అని. అదే సమ్మర్లో లేదా ఎండాకాలంలో నువ్వు నీళ్లు ఎక్కువగా తాగాలి ఇలా చెప్పాలనుకుంటే ఇన్ సమ్మర్ యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. ఇన్ సమ్మర్ ఆర్ ఇన్ సమ్మర్ సీజన్ యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఇలా చెప్తాం. అదే ఈ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ నువ్వు కంపల్సరీ లేదా ఖచ్చితంగా తాగాల్సిందే ఇలా చెప్పాలనుకుంటే you must definitely drink all the water in this bottle. You must definitely drink all the water in this bottle ఇలా చెప్తాం. You must drink or you must definitely drink అంటే నువ్వు ఖచ్చితంగా తాగాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే ఈ డ్రెస్ వేసుకుంటే నీకు గాలి ఆడదు. సమ్మర్లో ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని if you wear this dress you won't get any air. If you wear this dress you won't get any air ఇలా చెప్తాం. యూ వోంట్ గెట్ ఎనీ ఎయిర్ అంటే నీకు అస్సలు గాలి రాదు అని. అదే ఇఫ్ యూ వేర్ దిస్ డ్రెస్ యూ విల్ ఫీల్ సోఫకేటెడ్ అంటే ఈ డ్రెస్ కనుక నువ్వు వేసుకుంటే నీకు చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది అని. అదే ఈ డ్రెస్ చాలా మందంగా ఉంది, ఇది సమ్మర్లో కాదు, నువ్వు శీతాకాలంలో వేసుకో ఇలా చెప్పాలనుకుంటే దిస్ డ్రెస్ ఇస్ టూ థిక్, డోంట్ వేర్ ఇట్ ఇన్ సమ్మర్, వేర్ ఇట్ ఇన్ వింటర్. ఆర్ this dress is too thick, so don't wear it in summer season, wear it in winter season ఇలా చెప్తాం. this dress is too thick అంటే చాలా మందంగా ఉంది అని. అదే all right, it's your choice, if you feel like wearing it go ahead. all right, it's your choice, if you feel like wearing it go ahead అంటే సరే మంచిది, నీకు నచ్చితే గనక నువ్వు ఏదైనా వేసుకో లేదా అదే వేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నీ ముఖం చూడు ఎర్రగా అయిపోయింది. ఎండలో తిరిగినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదా, సో దీన్ని లుక్ అట్ యువర్ ఫేస్ ఇట్ హ్యాస్ టర్న్డ్ రెడ్. లుక్ అట్ యువర్ ఫేస్ ఇట్ హ్యాస్ టర్న్డ్ రెడ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యూ ప్లేడ్ టూ మచ్ ఇన్ ద సన్ దట్స్ వై యూ గాట్ ప్రిక్లీ హీట్. యూ ప్లేడ్ టూ మచ్ ఇన్ ద సన్ దట్స్ వై యూ గాట్ ప్రిక్లీ హీట్ అంటే నువ్వు ఎండలో చాలా ఎక్కువగా ఆడావు అందుకే నీకు చెమటకాయలు వచ్చాయి అని. ప్రిక్లీ హీట్ అంటే చెమటకాయలు అని. అదే నువ్వు గనక ఇప్పుడు బయటకు వెళ్ళినట్టయితే నేను నీ కాళ్ళు విరక్కొడతాను.
ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ గో అవుట్ సైడ్ నౌ ఐ విల్ బ్రేక్ యువర్ లెగ్స్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ నౌ ఐ విల్ బ్రేక్ యువర్ లెగ్స్. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఎండలో ఆడద్దు అని చెప్తే వినవా? ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని won't you listen when I tell you not to play in the sun? won't you listen when I tell you not to play in the sun? ఇలా అడుగుతాం. won't you listen or will you not listen అంటే నువ్వు నా మాట లేదా నువ్వు వినవా అని. అదే నువ్వు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళినట్లయితే లేదా ఎండలో చెప్పులు లేకుండా బయటకు వెళ్తే నీ కాళ్ళు కాలిపోతాయి. ఇలా చెప్పాలనుకుంటే if you go out in the sun without slippers your feet will get burned. if you go out in the sun without slippers your feet will get burned. ఇలా చెప్తాం. without slippers అంటే చెప్పులు లేకుండా అని. అదే wear slippers on your feet and put this cap on your head then go outside. wear slippers on your feet and put this cap on your head then go outside అంటే ఈ చెప్పులు నీ కాళ్ళకు వేసుకో, అలాగే ఈ క్యాప్ నీ తల మీద పెట్టుకో, తర్వాతే బయటికి వెళ్ళు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎండాకాలం ఇలాంటి ఫుడ్ తినకూడదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని యూ షుడెంట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ సమ్మర్ ఆర్ యూ షుడ్ నాట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్ సమ్మర్. ఇలా చెప్తాం. అదే నువ్వు ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్ని తినేస్తున్నావు, దాన్ని తగ్గించుకో. ఇలా చెప్పాలనుకుంటే you're eating too much fried food, cut down on it. or you're eating too much fried food, so cut down on it. ఇలా చెప్తాం. కటింగ్ డౌన్ ఆన్ సంథింగ్ అంటే దేన్నైనా తగ్గించుకోవడం లేదా తక్కువ చేసుకోవడం అని. అదే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలా అడగాలనుకుంటే where did you get the money to buy ice cream? where did you get the money to buy ice cream? ఇలా అడుగుతాం. Now the last sentence is మర్యాదగా లోపలికి వచ్చి నిద్రపో. ఎక్కువగా కోపం తెప్పించినప్పుడు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని come inside properly and go to sleep. come inside properly and you go to sleep. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో నిద్రపోకుండా నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇలా అడగాలనుకుంటే why do you go out in the scorching midday sun instead of sleeping? why do you go out in the sun or in the scorching midday sun instead of sleeping? ఇలా అడుగుతాం. స్కార్చింగ్ మిడ్డే సన్ అంటే ఎండ ఎక్కువగా ఉండే మిట్ట మధ్యాహ్న సమయం అని. అదే ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ లిస్నింగ్ టు మీ అండ్ దెన్ కమ్ బ్యాక్ సేయింగ్ యూ ఫీల్ వీక్ ఐ విల్ హిట్ యూ హార్డ్. ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ లిస్నింగ్ టు మీ అండ్ దెన్ కమ్ బ్యాక్ సేయింగ్ యూ ఫీల్ వీక్ ఐ విల్ హిట్ యూ హార్డ్ అంటే నువ్వు నా మాట వినకుండా బయటకు వెళ్ళి తిరిగి వచ్చి నాకు నీరసంగా ఉంది అని చెప్పావంటే నేను నిన్ను గట్టిగా కొడతాను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.